వినుకొండలో నడి రోడ్డుపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తను నరికి చంపిన టీడీపీ గుండాలు 12 గంటలు గడవక ముందే పుంగనూరులో మరో విధ్వంసకాండను సృష్టించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై హత్యాయత్నం చేశారు. ఆయన్ను అంతమొందించే ప్రణాళికతో పచ్చముఠాలు గురువారం రోజంతా మారణాయుధాలతో తిష్టవేసి దాడులకు దిగాయి. టీడీపీ గుండాలు రాళ్లు, మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు. వాహనాలు ధ్వంసం చేశారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం విధ్వంసాలు సృష్టిస్తూ అరాచక పాలన సాగిస్తోందని మండిపడ్డారు ఎంపీ మిథున్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ విధ్వంసకాండ విశృంఖలమవుతోంది. ఆ పార్టీ గుండాల అరాచకాలు రోజు రోజుకి పెచ్చుమీరుతున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల్ని టార్గెట్ చేసుకుని దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. వినుకొండలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త రషీద్ను దారుణంగా నరికి చంపిన ఘటన రాష్ట్రం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేయగా మరుసటి రోజే మరో దురాగతానికి తెగబడ్డారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఎంపీ మిథున్ రెడ్డిపై హత్యాయత్నం చేశారు. తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పర్యటనకు వెళ్లిన ఆయనపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారు. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి వద్ద టీడీపీ కార్యకర్తలు యుద్ధ వాతావరణం సృష్టించారు. మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసంలో టీడీపీ దాడిలో గాయపడ్డ వైఎస్ఆర్సీపీ నాయకులతో మిథున్ రెడ్డి సమావేశం జరుగుతూ ఉండగా టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టిన టీడీపీ గూండాలు రాళ్లతో దాడి చేశారు. మిథున్ రెడ్డి వస్తున్నారనే సమాచారంతో పక్కా ప్రణాళిక ప్రకారం దాడికి పాల్పడ్డారు. రాళ్లు, మారణాయుధాలతో పేట్రేగిపోయారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు మిథున్ రెడ్డి టార్గెట్ గా దాడులు చేస్తూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. వారిని అడ్డుకోవడం లేదా తరిమే ప్రయత్నం వంటివి చేయకపోవడంతో పరిస్థితి మరింత చేజారింది. టీడీపీ వర్గీయులు తమ వెంట తెచ్చుకున్న పెద్ద సైజు రాళ్లతో ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప వాహనాలను ధ్వంసం చేశారు. రెడ్డప్ప ఇంట్లోని కార్లు, ఫర్నిచర్ ని కూడా ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించారు. టీడీపీ గూండాలు రాళ్లు, మారణాయుధాలతో దాడులకు తెగబడటంతో ఆత్మరక్షణలో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డి గన్మెన్ గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపాడు. మరోవైపు రెడ్డప్ప ఇంటి నుంచి కదిలేదే లేదని, తన పర్యటన కొనసాగుతుందని ఎంపీ మిథున్ రెడ్డి అక్కడే కూర్చున్నారు. దీంతో ఏఎస్పీ రెడ్డప్ప నివాసానికి చేరుకుని మిథున్ రెడ్డితో చర్చలు జరిపారు. తరువాత ఆయన్ను పుంగనూరు నుంచి తిరుపతిలోని మారుతినగర్ నివాసానికి తరలించారు పోలీసులు. ఏపీలో లా అండ్ ఆర్డర్ పడకేసిందన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. కక్షపూరితంగానే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారన్నారు. ఇలాంటి సంస్కృతి గతంలో ఎప్పుడూ లేదని, టీడీపీ దాడులకు భయపడేది లేదన్నారు. లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా పడకేసిందని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తున్నాను. ఇదే పరిస్థితులు కొనసాగితే బీహార్ కన్నా ఆంధ్ర రాష్ట్రం దారుణంగా తయారయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మరొకసారి గట్టిగా నేను చెప్తా ఉన్నాను, ఇట్లాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదు. ఇది కాదు, ఇంకెన్ని చేసినా కూడా ఖచ్చితంగా ప్రజల్లోనే ఉంటాము. ఎంపీ మిథున్ రెడ్డిని హత్య చేసేందుకే మారణాయుధాలతో తన ఇంటిపై దాడి చేశారని చెప్పారు మాజీ ఎంపీ రెడ్డప్ప. మిథున్ రెడ్డి వాహనాలతో పాటు తన వాహనాలను కూడా ధ్వంసం చేశారని ఆయన మండిపడ్డారు. వారం ముందు చెప్పినాను, ఇప్పుడు మళ్ళీ చెప్పినాను, కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. వీళ్ళు పోలీసు వాళ్ళే పని చేయకుండా వెళ్ళిపోతున్నారు స్టేషన్లో. పుంగనూరు భయపడిపోయేసి ఈ పరిస్థితులు ఇంకా ఎవరు రచిస్తారో మాకు ఇంకా అర్థం కాలేదు. నెలలో మార్పు వచ్చి ప్రజలు తిరగబడితే అది దగ్గరలోనే మేము చూస్తామనుకుంటాను. మరోవైపు ఎంపీ మిథున్ రెడ్డిపై జరిగిన దాడిని వైఎస్ఆర్సీపీ నేతలు ఖండించారు. ఎంపీకే రక్షణ లేదంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. గవర్నర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.